నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. అమెరికాలో చాలా సెక్యూర్డ్‌గా ఉంటుంది ప్రపంచం, అమెరికా మొత్తం గూడా అని మనం అనుకుంటాం. కానీ అమెరికాలో గూడా సెక్యూరిటీ బ్రీచెస్ ఉంటాయి. సో, ఎన్నో అటాక్స్ జరుగుతూ ఉంటాయి. ఈరోజు మనం ఒక సైబర్ అటాక్ గురించి మనం మాట్లాడదాం. డైరెక్ట్ ఎయిర్‌పోర్ట్‌లోనే సైబర్ ఇంట్రూషన్ అంటే అక్కడ మనం ఏదైతే మైక్‌లో మాట్లాడాలో, ఆ మైక్‌లో మనం అంటే అక్కడ అఫీషియల్స్ మాట్లాడాల్సింది కాకుండా వేరే వచ్చేస్తాయి. అట్లా 4 ఎయిర్‌పోర్ట్‌లు హ్యాక్ అయ్యాయి అమెరికాలో. 2 బ్రిటిష్ కొలంబియాలో, ఆంటోరియాలో, ఇంకోటి పెన్సిల్వేనియాలో మొత్తం 4 ఎయిర్‌పోర్ట్‌లను కొంతమంది హ్యాక్ చేసి అంటే అక్కడి సిస్టమ్స్‌ని హ్యాక్ చేసి హమాస్‌కి ప్రో హమాస్ స్లోగన్స్ వచ్చేలాగా చేశారు. అవేమిటి అంటే ఇంగ్లీష్‌లో ఎఫ్ వర్డ్ ఉంటుంది ఒక బూతు. సో, బీప్ ఎఫ్, ఎఫ్ తోటి స్టార్ట్ అయ్యే బీప్. ఎఫ్ డొనాల్డ్ ట్రంప్, ఎఫ్ నెతన్యాహు, ఫ్రీ పాలస్తీన్ అని చెప్పి మైక్‌లో అరవడం అలా వచ్చింది. అండ్ మరోవైపు అక్కడ డిస్‌ప్లే ప్యానెల్స్‌లో ట్రంప్ ఒక పంది అండ్ ఇజ్రాయెల్ ఓడిపోయింది, హమాస్ గెలిచింది, ట్రంప్ ఒక పంది అంటూ ఇట్లా ఈ సైబర్ ఇస్లాం అనే పేరు మీద ఒక వర్డింగ్స్ అయితే కనబడ్డాయి. సో, అమెరికాలో అక్కడ ఆ ఎయిర్‌పోర్ట్‌కి వచ్చిన వాళ్ళంతా షాక్ అయిపోయారు. ఒక్కసారిగా పానిక్ అయిపోయారు. ఏదైనా బాంబ్ ఏమైనా పేలుతుందా? లేకపోతే ఏదైనా హైజాక్ అయిందా ఎయిర్‌ప్లేన్ అనే పద్ధతిలో వాళ్ళంతా ఒక్కసారిగా సర్ప్రైజ్ అయిపోయి ఎక్కడోళ్ళు అక్కడ ఫ్రీజ్ అయిపోవడం, కొంతమంది దాక్కోవడం, కొంతమంది ఉన్న చోటు నుంచి లేచి ఇంకో చోటికి సేఫ్టీ ప్లేస్‌కి పరిగెత్తడం, ఇట్లాంటివన్నీ కూడా జరిగాయి. ఇలా 4 ఎయిర్‌పోర్ట్‌లలో జరిగాయి. సో, వెంటనే అక్కడ ఎఫ్‌బీఐ, పోలీస్ అండ్ కెనడా అఫీషియల్స్ వీళ్ళంతా కూడా రంగంలోకి దిగి సో, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో, ఇదంతా కూడా మరి ఎవరు చేశారు అనే విషయానికొస్తే నిజానికి ఇజ్రాయిల్ అండ్ హమాస్ మధ్యలో ఈ సీజ్ ఫైర్ ఇదంతా కూడా పీస్ డీల్ ఒప్పందం జరిగిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందం చేసిన తర్వాత ఇజ్రాయెల్ కొంత శాంతించినప్పటికీ హమాస్ కూడా చతికిల పడ్డప్పటికీ కొంత ఈ ప్రో హమాస్ స్లోగన్స్ ఇలా రావడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రపంచమే విస్మయం చెందే విధంగా ఉంది ఈ వార్త నిజంగా కూడా. మరి ఇది ఎవరు చేశారు అంటే హమాస్ వాళ్ళు చేశారా అంటే ఇంకా దాని మీద ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. కాకపోతే ఒక అనుమానం అయితే కలుగుతోంది. ఎవరి మీద అనేది మనం చూద్దాం. డార్క్ స్టార్మ్ టీమ్. సో ఇదొక హమాస్ ప్రో హమాస్ యాక్టివిస్టులు అనమాట వీళ్ళు. వీళ్ళు హైజాక్ చేస్తూ ఉంటారు. ఇజ్రాయెల్‌కి యాంటీగా ఉండి, వీళ్ళు పాలస్తీనాకు సపోర్ట్‌గా ఉండి అండ్ హమాస్ పేరెత్తుకొని వీళ్ళు ఇట్లాంటి సైబర్ అటాక్స్ చేసే ప్రయత్నంలో ఉంటారు. వీళ్ళు పెద్ద పెద్ద ప్రొఫైల్స్‌ని చేతుల్లోకి తీసుకుంటారు. వాళ్ళను డబ్బులు డిమాండ్ చేస్తారు. తర్వాత కొంత ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్, ఈ ట్విట్టర్ లాంటి ప్లాట్‌ఫార్మ్స్‌ని కూడా హైజాక్ చేసేసి వాళ్ళు కబ్జా చేసేసి వాళ్ళు బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. లేకపోతే ఇట్లాంటి పోస్టులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ డార్క్ స్టార్మ్ టీమ్ ఏదైతే ఉందో ఇదివరకు కూడా ఇట్లా సైబర్ అటాక్స్ చేసింది. వీళ్ళు ఎప్పుడు పాలస్తీనాకు కొంత ఇబ్బంది అనిపించినా, ఇజ్రాయెల్ కొంచెం పైచేయి సాధించినా, హమాస్ ఏదన్నా చతికిలబడ్డా ఇట్లాంటి పనులు చేస్తారు. ఇంతకుముందు కూడా ఎయిర్‌పోర్ట్స్‌లో కొన్నిట్లలో ఇట్లాంటి అటాక్స్ చేశారు. సో, వీళ్ళు ఏదో రకంగా మొత్తానికి అమెరికాను మరోవైపు ఇజ్రాయెల్‌కి ప్రోగా ఉన్న సిట్యుయేషన్స్‌ని ముప్పతిప్పలు పెట్టే ప్రయత్నం వీళ్ళు చేస్తారు. సో, ఈరోజు అదే జరిగింది అమెరికాలో. ముఖ్యంగా చాలామంది అక్కడ పానిక్ అవుతూ ఉన్నారు. ఏం జరగబోతోందని. ఎందుకంటే ఇజ్రాయిల్, హమాస్ పీస్ టాక్స్ నేను చేశాను. అన్ని యుద్ధాల్ని ఆపుతున్నాను. అంతా ప్రపంచ శాంతి కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. నాకు నోబెల్ పీస్ ప్రైజ్ రావాలి కానీ ఇప్పుడైతే రాలేదు. బట్ నాకు రావాలి. ఇవన్నీ చెప్తున్న ట్రంప్‌ను గూడా ట్రంప్ ఈజ్ ఏ పిగ్ అని చెప్పి అక్కడ డిస్‌ప్లేలో పెద్దగా వచ్చింది. ఆయనేమో ప్రపంచానికి శాంతి దూతగా ఆయన ఫీల్ అవుతూ ఉంటే, ఇక్కడ ట్రంప్ ఈజ్ ఎ పిగ్ అని చెప్పి అక్కడ డిస్‌ప్లే అయ్యేసరికి దెబ్బకి అక్కడ ఉన్నోళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఇది జరిగింది. సో, ఇది కేవలం ఒక ట్రైలర్ లాగా అనిపించింది చూస్తే. బట్ ఇప్పటికీ ఈ ఇజ్రాయిల్, హమాస్ యుద్ధం ముగియలేదనే అనిపిస్తుంది. ఏదో రకంగా ఇజ్రాయిల్‌ని ముప్పతిప్పలు పెట్టాలనే హమాస్ ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ మనందరికీ తెలుసు హమాస్ గూడా పర్మనెంట్ సీజ్ ఫైర్‌కి ఎక్కడ ఒప్పుకోలేదు. వాళ్ళు ఫస్ట్ అయితే ఆర్మ్స్ డిసెంగేజ్‌మెంట్ చేస్తే కూడా భవిష్యత్తులో
వాళ్ళు మళ్ళీ తమను తాము పునరుద్ధరించుకొని ఏదో రోజు మళ్ళీ ఇజ్రాయెల్ మీద అటాక్ చేసే పరిస్థితే ప్రయత్నమే ఉంటుంది. అందుకే ఇజ్రాయెల్ కూడా తను దేశభక్తి ముందుగా ఉంటుంది. సో వాళ్ళు ఎంత చిన్న ప్రదేశమైనా, ఎంత చిన్న దేశమైనా వాళ్ళందరూ కూడా సైనికుల్లాగా ఉంటారు. ఎప్పటికీ కూడా దేశభక్తితోటి పోరాటం చేస్తూ ఉంటారు. ఎందుకంటే చుట్టూ కూడా ఈ శత్రు దేశాలు ఎక్కువగా ఉన్నాయి తనకి కాబట్టి, చుట్టుముట్టి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇజ్రాయెల్ తనని తాను కాపాడుకునే ఐరన్ డోమ్ లాంటి శక్తిని క్రియేట్ చేసుకుంది. మానసిక శక్తిని కూడా క్రియేట్ చేసుకుంది. దేశం కోసం ప్రాణాలు అర్పించే ప్రయత్నం చేస్తుంది ఇజ్రాయెల్. బట్ హమాస్ మాత్రం ముస్లింల పేరు చెప్పుకొని, వాళ్ళ పేర్లు ఇస్లాం పేరు అడ్డుపెట్టుకొని, ఇస్లాంలో ఉన్న మంచిని కూడా పక్కన పెట్టి, వీళ్ళు కేవలం ఈ హింసావాదము, అతివాదము, ఉగ్రవాదము అన్నీ చేసుకుంటూ, ముస్లింలకు కూడా చెడ్డ పేరు తీసుకొచ్చుకుంటూ, ఇప్పుడు హమాస్ అనగానే వెంటనే అదంతా అందరూ ముస్లింలే చేస్తున్నారు అన్న చెడ్డ పేరు వచ్చేలాగా ఉంది. బట్ కాదు, వాళ్ళు ముస్లింలకు అతీతంగా వాళ్ళ ఎజెండాను ఉగ్రవాద రూపంలో ఏర్పాటు చేసే ప్రక్రియ హమాస్ చేస్తూ ఉంది. సో ఈరోజు హమాస్కి ఇజ్రాయెల్ బుద్ధి చెప్పినప్పటికీ ఇలాంటివి చిన్న ట్రైలర్లు మాత్రమే. రాబోయే రోజుల్లో ఇంకా ఏం జరుగుతుందో అనే భయం మాత్రం ప్రతి ఒక్కరి మనసులో ఉందా లేదా మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఎవరికి వాళ్ళు కామన్ మ్యాన్గా ఆలోచించినట్లయితే పాలస్తీనాలో కూడా ఈ ఉగ్రవాదానికి సంబంధం లేని ఎన్నో లక్షల మంది ప్రజలున్నారు. ఇజ్రాయెల్లో కూడా అందరం కలిసిమెలిసి ఉండాలి అని శాంతి కోరుకునే ప్రజలు చాలామంది ఉన్నారు. వాళ్ళ దృష్టిలో మరి ఎలా ఉండాలి సిచ్యువేషన్, ఎలాంటి పరిష్కారం ఉండాలి, అండ్ ఈ ఎయిర్పోర్టుల్లో ఈ బెదిరింపులు ఏమిటి అనే దానిపై మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.